తరువాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఐఎమ్ సారీ. అదే ఏం లేదురా, మమ్మీ కంట్లో నలకబడితేనో ఊస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. మమ్మీ నీ కంట్లో నలక పడిందా? పాపం. కంట్లో నలక పడిందా? చేసిన తప్పు చాలక సంజాషేందుకు? చిన్నపిల్లాడు, వాడు అడిగాడా? ఆ పెద్దరికం ఏదో మనమే ఉంచుకోవాలి కానీ. అందుకే నీకు మన పెళ్లి రోజే చెప్పాను, ఆ పెద్దరికం దగ్గర ఏదో ఇంకా 10 ఏళ్ళు పోయిన తర్వాత తెద్దు కానీ అంతవరకు మనకు చిన్న రకం సాగలేదు. ఇది నా మాట ఉంటే ఏదో కంపలు ముంచుకున్నట్టు సంవత్సరం తిరగకుండా. అవును, ఆ తప్పంతా నాది. పదండి, టిఫిన్ తిందరు కదా. పద. ఏమిరా తొందరగా తింటున్నావు బాబు? బాగా నమిలితనంగా అరగండి ఆరోగ్యం చూసి మొన్న ఈ విషయాన్ని గురించే ఐక్యరాజ్య సమితిలో ఏమండి నాకు తెలియక అడుగుతాను. సాధారణంగా అన్ని తెలిసి అడుగుతాయి. ఇదొక్కటే తెలియలేదు. అడుగు. మా అత్తగారు మీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసారా? ఏమమ్మా? ఏం లేదు, ఒక్క క్షణం ఊరుకోకుండా లోడా 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 అని మాట్లాడతారు కదా, అందుకని. ప్లీజ్ షట్ యువర్ మౌత్ మై వైఫ్. యు నో ఐ యామ్ ఎ డాక్టర్, అందులోనూ సైకియాట్రిస్ట్ అంటే మనస్తత్వానికి సంబంధించిన డాక్టర్. నేను నవ్వుతూ మాట్లాడాలి, రోగులతో మాట్లాడించాలి, ఆ మాటల్లో నుంచి వాళ్ళ జబ్బు ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళ రోగం కుదురుతుంది. పంచదార ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. చూసావా, మై సన్ అప్పుడే డాక్టర్ అయిపోయాడా? యు ఆర్ రైట్. చాలా ఊరుకోండి, వై మీ దృష్టి తెలియదు. ఐశ్య రాజు 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 లేడు కాదు, బెట్టే నమ్ముతుంది. మా నాన్నగారి దగ్గరికి పొమ్మంది. ఇందులో ఇరుక్కుపోయాను. తీరా తీరా మా నాన్నగారేరి వస్తారు బాబు, నువ్వు లోపలికి. ఎప్పుడు? ఇంకెప్పుడు? నీకు జబ్బునేమీ బాగా తిరుగుతున్నావు. నేను తిరగడం ఎప్పుడెప్పుడు? నువ్వు చక్కగా బుద్ధిగా మందు తిన్నావు. నేను మందు తినడం ఎప్పుడెప్పుడు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఎప్పుడెప్పుడు? ఇప్పుడేనా? అయితే తిప్పుడు. డాక్టర్, నేను మందు తినొస్తా డాక్టర్. నన్ను తీసుకున్నాను డాక్టర్. డాక్టర్ డాక్టర్ నర్సులో డాక్టర్. అల్లుడు అల్లుడు, అయ్యో అల్లుడు, ఏం చెప్పను నాయన, నాడి తపాలేగా తగతిం 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 పరిగెత్తుతూ ఉంటాను. ఈ రోజు ఎప్పుడు పడిపోతుందో నాయన. నీది వచ్చి అనుమానమా? నీకే తప్పు లేదు, నీకే చక్క గుండ్రాయిలాగా ఉన్నావు. నే గుండ్రాలే ఉంటే ఏం లాభం నాయన? మీ అత్త కొండ తెలవలేక పీక్కు తింటూ ఉంటాను. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నారు? ఏమిటి అల్లుడు ఈ పితలాటం? నాన్నారు తెలుగే మర్చిపోయారా? పితలాటం కాదు, పవిత్ర బంధం. డాక్టర్, మా నాన్నారు నేను వెళ్ళొస్తాం. రండి నాన్నారు. ఎక్కడికి రా? ఏట్లోకి? ఏట్లోకి ఎందుకు? స్నానానికా? అయ్యో, నాకు ఈతే రాదుగా. ఈ పీత ఎవడండి? నాన్నారు మళ్ళీ పొరపాటు మాట్లాడుతున్నారు. నేను పీతను కాదు, మీరు పీతలు, నేను సూతలు. పిలకతమన్నా నాన్నారు, పిలకతమన్నా నాన్నారు, పిలకతమన్నా నాన్నారు. రాజు, ఈయనే కదా మీ నాన్నగారు? ఆయనే మా నాన్నారు. అయితే వారితో కలిసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా డాక్టర్. తప్పుని ఇంటికి వెళ్ళిపోతా డాక్టర్. మరి నీ పెట్టేది సర్దుకోపో. నాన్న, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. ఇదేమిటయ్యా అల్లుడు, ఒక ఇల్లు ఇల్లాలు కొడుకుతోటే ఉక్కిరి బిక్కిరై చస్తూ ఉంటే వీడేమిటి అభిష్టాలయ్యేది నాకు? పాపం అతని తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు. దాంతో అతను మతి భ్రమించలే. అయితే బహుశా వాళ్ళ నాన్నగారు మీలాగే ఉండవచ్చు. అందుకే మిమ్మల్ని చూడగానే అతను అలా ప్రవర్తించాడు. మీ తండ్రి లేడు రాడు అని చెవులు మెలేసి చెప్పకూడదు. చెబితే అతను గుండె బగిలి చనిపోతాడేమో అని భయంగా ఉంది. అందుకే ఒకవేళ ఈ నిజం తెలిసినా ఆ షాకును తట్టుకోగలిగే శక్తి కోసమే నేను వైద్యం చేస్తాను. అలాగా? ఈ తగలాటం మాత్రం నాకు తగలకుండా చూడండి. అలాగే అవతల ఆపరేషన్ ఉంది, ఇంటికి. అబ్బా, మళ్ళీ ఇంటికి పడవది. వేసేది పుల్లిది వేయకూడదా? వాడి తలకాయ వేసా డక్కి
ఏమిటి ఆ తప్పుడు ఆ అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఏమిటి ఆ అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఎనపెట్టే బద్దలు కొడుతున్నాడు. ఉండండి, వాడు ఇంకా తీసుకుంటాడు. కాఫీ పట్టారా? కాదు కాదే విషం విషం లక్ష్మీ అది అలా కొడితే కళ్ళు పోతాయరా నీకు నీ కొడుకుని నా పట్ట కొడితే నీ కళ్ళు పోవా? నీకేం తక్కువ చేశాను కన్నాను పెంచాను పెద్దవాడిని చేశాను ఇల్లు వాకలు ఇచ్చాను కావాల్సింది చదువుకుని ఆడమన్నాను అబ్బా చదువు చదువు మళ్ళీ మాట వాడి చదువు ముర్ర అంటే మళ్ళీ అదేమాట. వీడికేమండి మెదడున్నవాడు, వాడికి ఏ కాలు ఇచ్చేయండి. లేకపోతే ఏ తాళాలు బద్ద కొడతావా కొడతాను. నా బుర్ర బద్ద కొడితే డబ్బు ఇస్తావా? ఇస్తాను. అయితే సరిగ్గా ఉంచు. కొట్టావా ఇంకా కొట్టలేదు. ఇంకోటి నీ అబ్బ సొమ్మిస్తున్నట్టు బాధపడతావే, ఇది నా అబ్బ. ఏమండి మరి నాకు నీకెందుకే జాయింట్ చేస్తారుగా వాడి దగ్గర పుచ్చుకో పుచ్చుకుంటాను. 110 రూపాయలు వడ్డీ తప్పని 1000 రూపాయలు తెచ్చుకుంటాను. ఇదిగో అప్పు తెస్తావా మళ్ళీ అది కూడా నానెత్తి రుద్దేదే కదటే ఇదిగో చావు 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 నాన్నారే కారే అనుకున్నాను, ఇల్లు కూడా ఉన్నట్టుంది. నాన్నారు నాన్నారు ఎవరు బాబు నువ్వు? మా నాన్నారు కొడుకుని. ఎవరు కావాలి? మా నాన్నారు కావాలి. నాన్నారు పుట్టివాళ్ళ ఉన్నా పాపం. ఆ పక్కిల్లమ్మ వెళ్ళు. గుడ్డివాడిని అనుకుంటున్నారేమో, నాకు అన్ని వినిపిస్తున్నాయి. చెవిటివాడిని అనుకుంటున్నారేమో, నాకు అన్ని కనిపిస్తాయి. మూగవాడిని మాత్రం కాదు, ఎవరన్నా మాట్లాడితే నాకు మా నాన్నారే. నాన్నారు నాన్నారు మీ కాళ్ళేవి? నాన్నారు, నాకు అదేమిటి నాన్నారు? నన్ను చూసి భయపడుతున్నారు. ఏమండి ఎవరండి వీడు? నేను చెప్పానుగా మా నాన్నారు కొడుకుని. వీడు మా నాన్నారు. అవునా? వీడు మీ కొడుక? మాట్లాడండి మిమ్మల్ని. చెప్పండి నాన్నారు, ధైర్యంగా చెప్పండి. అయ్యో ఇంతకాలం మాకు భయపడుతున్నారు, మీరు ఇంతకాలం మాట అర్థమైంది. అయితే మీకు ఇంకొక ఇల్లు ఇంకో సంసారం ఉందన్నమాట. శ్రీరామచంద్ర నువ్వు ఎక్కడ తాపరించేవరా నాకు ఎక్కడ తాపరించేవరా అదే వాడు ఎక్కడి నుంచి దాపరించాడో అన్నీ తెలుస్తాను. ఏ వీధిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఏ పడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ తెలుస్తాను. నాన్నారు ఆవిడెవరు నాన్నారు? మన ఇంట్లో పని మనిషా? ఆవిడ నా మగుడురా నువ్వెవడవు రా నువ్వెవడవు అదేమిటి నాన్నారు? సొంత కొడుకుని పట్టుకుని నువ్వెవరో అంటారు. నువ్వు నా సొంత కొడుకువా నా సొంత కొడుకుతో నేను వేగలేక తత్తు ఉంటే నువ్వెవడు రా రెడీమేడ్ సరుకు రే నాయన ఒక మాట చెప్తాను నిన్న నీకు నాకు ఏదైనా బంధం ఉంటే వచ్చే జన్మలో తీర్చుకుంటాను. నీ చేతులు పట్టుకుంటున్నాను, నీకు దండం పెట్టాలి. మీరు నాకు దండం పెట్టకూడదు నాన్నారు. నేను మీకు దండం పెట్టాలి, మీ కాళ్ళు పట్టాలి. నాన్నారు నాన్నారు ఏమిటో నాకు ఆకలిస్తున్నట్టుగా ఉంది. ఆకలిస్తుందా నీకు? ఇదిగో నన్ను తినరా